శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైద్యులు ఆందోళన చేశారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఓపీ సేవలు బంద్ చేయాలని ఐఎంఏ నిర్ణయించింది. అత్యవసర వైద్య సేవలు తప్ప ఇతర వైద్య సేవలు 24 గంటల పాటు నిలిపివేయాలని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చేసినప్పుడు మాత్రమే ప్రజల్లో మార్పు వస్తుంది. ఒక్క వైద్యులు అనే మాత్రమే కాదు, ప్రతి ఉద్యోగం చేస్తున్న ప్రతి మహిళకు కూడా ప్రాబ్లం అవుతూనే ఉంది. ఎక్కడ కూడా ప్రొటెక్షన్ లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరి మీద అగాత్యాలు జరుగుతున్నాయి. విధుల్లో ఉన్నప్పుడు ఇలా అగాత్యాలు జరగడం అనేది చాలా దారుణమైన విషయం. ఇంత పెద్ద హాస్పిటల్లో అక్కడ అంతమంది ఉండి ఏ రకమైన సెక్యూరిటీ చూసారో, సీసీ కెమెరాస్ కూడా పనిచేయకపోతే పట్టించుకునే నాదులు కరువయ్యారు. అక్కడ ఎవరిని అసలు కనీసం కూడా బాధ్యత తీసుకోవట్లేదు. డ్యూటీలు చేయండి అని ఒత్తిడి పెంచుతున్నారు. మాకు రిపోర్ట్స్ కావాలి, అవి పెట్టండి ఇవి పెట్టండి అని చెప్తున్నారే కానీ మమ్మల్ని ప్రొటెక్షన్ విషయంలో మాత్రం ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. మాకు ఇంకా ప్రొటెక్షన్ కావాలని మేము కోరుకుంటున్నాము. కలకత్తాలో జరిగిన లేడీ వైద్య విద్యార్థిపై జరిగిన దారుణమైన సంఘటన, దీనికి మెయిన్ రీజన్ ఏంటి? అసలు గవర్నమెంట్ ఏం పట్టించుకుంటుంది? మేము ఏం కోరుకుంటున్నాం అంటే మాకు విధుల్లో ఉన్న లేడీ డాక్టర్స్కి మాకు ప్రొటెక్షన్ అనేది, అంటే సంరక్షణ అనేది కావాలి. అది ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా కాదు. హాస్పిటల్ సిబ్బంది దగ్గర నుంచి, గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం